ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు వెయిట్, ఈ టేబుల్ దగ్గర తీసుకురా. ఇలారా, ఇక్కడ పెట్టు. మిత్ర, ఇది ట్రై చెయ్యి, చాలా బాగుంటుంది. వాటర్ తీసుకో. మిత్ర, నీకోసం స్పెషల్గా కాకినాడ ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేశా. నేనే తినిపిస్తా. ఏ లక్ష్మి, ఏం చేస్తున్నావు? అసలు నీకు బుద్ధుందా? మిత్ర గారికి ప్రాన్స్ పడదని నీకు తెలీదా? అవి తింటే ఆయన ఆరోగ్యం పాడవుతుందని అసలు నీకు తెలుసా? ఈనాళ్ళు మీ పరిచయంలో ఆయన గురించి నువ్వు తెలుసుకుంది ఇదా? ఏంటి మిత్ర ఇది? ఈ లక్ష్మి ఇంత రెచ్చిపోతూ ఉంటే కళ్ళప్పగించుకుని చూస్తావేంటి? లక్ష్మి చెప్పింది నిజమే కదా మనీషా. నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. ఓకే లక్ష్మి గారు. అబ్బబ్బబ్బబ్బా, గుంట అదిరిందిరా. చీరలోనే ఎలా ఉందంటే స్విమ్ సూట్లో ఇంకెలా ఉంటుందో చెప్పు పిల్ల. ఏం తిన్నావు? నిన్నే అడిగి. మిత్ర గారు, ఏయ్ లేరా, లేరా. మిత్ర గారు, మిత్ర గారు వదిలేయండి. ఏంటో అమ్మాయి కనిపిస్తే చాలు నోటికొచ్చిందల్లా వాగుతారా? అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తారా? లేదు సార్, ఇక నుండి ప్రతి అమ్మాయి మా సిస్టరే సార్. దయచేసి వదిలేండి సార్. ఇంకొకసారి మళ్ళీ ఏ అమ్మాయి వెంటైనా పడ్డారో కాళ్ళు చేతులు విరగొట్టి చేతుల్లో పెడతాను. పోండి ఇక్కడ నుంచి, పోండి. హలో మిస్టర్, అసలు నీకు బుద్ధుందా? నీతో ఒక అమ్మాయి వచ్చిందంటే నిన్ను నమ్మి వచ్చినట్టు. నువ్వు తనకి రక్షణగా ఉంటావని భరోసాతో వచ్చినట్టు. ఈ లక్ష్మి గురించి మిత్ర ఇంత ఆరాటపడిపోతున్నాడేంటి? మనం ఇష్టపడే అమ్మాయిని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ నాలిక చీరేయాలి. మనం ప్రేమగా చూసుకునే అమ్మాయికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆ కష్టం తీర్చాలి. ఏంటి ఇవన్నీ మీరు ఇంకా చేస్తున్నారంటే లక్ష్మి గారి మీద మీకు ఇంకా ప్రేమ ఉందని చెప్పాలనుకుంటున్నారా? అదేం లేదు, నేను జనరల్గా చెప్పాను. మిమ్మల్ని నమ్ముకొని మీ జీవితంలోకి వచ్చే అమ్మాయిని కేర్ఫుల్గా చూసుకోవాలి. మీరున్నారనే ధైర్యం తనకుండేలా చేయాలి. అండర్స్టాండ్? మనీషా, పద. అసలు మీరేం చేస్తున్నారో మీకేనా అర్థం అవుతుందా? వదిన్ని ఆ సంజయ్కిచ్చి పెళ్లి చేయడమే అన్ని సమస్యలకి పరిష్కారం అనుకుంటున్నారా? ఏ సమస్యకి ఏ పరిష్కారమో నాకు తెలుసు. ఏ సమయంలో ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసురా. నువ్వు పదే పదే అదే ప్రశ్న అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు. మీరు ఇబ్బంది పడుతున్నారో లేదో మాకు తెలియదు, కానీ మేం మాత్రం 10 సార్లు మీరు పెళ్లి పెళ్లి అంటూ ఉంటే వినలేక చస్తున్నాం. మీరు చేసేది మాత్రం మాకెవరికీ నచ్చడం లేదు పెదనాన్న. రే, ఈ పెళ్లి జరగదురా. అంటే ఇదంతా ఒక నాటకం.
మా నాటకంలో సంజయ్ కూడా ఒక పాత్రధారి. మిత్ర మనసులో మార్పు తీసుకురావడానికి సంజయ్ సహాయం తీసుకున్నాను. లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మిత్ర ఎంత కోల్పోతాడో వాడికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాన్రా. లక్ష్మికి సంజయ్కి జరిగినవి నిజమైన పెళ్లి చూపులు కావు. రేపు నిజమైన పెళ్లి జరగదు. అర్థమైందా? వావ్ పెదనాన్న, ఇదంతా నాటకమా? రే 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 ఇదిగో ఇందుకే మీకు చెప్పనిది. నేను లక్ష్మి ఈ నాటకాన్ని మంచిగా రక్తి కట్టిస్తుంటే మీరు మొత్తం పాడు చేసేలా ఉన్నారే. లేదు పెద్దనాన్నా, మేం కూడా కామ్గానే ఉంటాం. మేం కూడా మీకు సహాయం చేస్తాం. సాయం చేయడం కాదు, మిమ్మల్ని నమ్ముకుంటే నాశనం చేసేలా ఉన్నారు. ఆ, పెదనాన్న, మేము అస్సలు నాశనం చెయ్యం. ఇక నుంచి మేం కూడా మీ పార్టీయే. మా పార్టీలో ఉండాలి అంటే మీరు పళ్ళికిలించుకుంటూ తిరగకూడదు. ఇప్పటి వరకు ఏదో కోల్పోయినట్టు, ఆకాశం విరిగి మీద పడినట్టు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. పెదనాన్న, ఇదంతా నాటకం అని తెలిసిన తర్వాత మళ్ళీ సాడ్గా ఉన్నట్టు నటించాలంటే కొంచెం కష్టం కదా. నటించకపోతే పళ్ళు రాలగొడతాను. ఏది ఒకసారి డల్గా ఫేస్ పెట్టు. అలా కాదురా, నేను నిజం చెప్పకముందు ఎలా ఉన్నావో అలా అన్నమాట. ఏది పెట్టు పెట్టు పెట్టు. సరిగ్గా సాడ్ ఫేస్ పెడతావా? 4 తగిలించమంటావా? సాడ్గా ఫేస్ పెట్టు, సాడ్గా ఫేస్ పెట్టు. ఇదిగో మీరు కూడా నవ్వుతారేంటి? అద్ది అచ్చం ఇలాగే మీ ముగ్గురు ఫేస్లో ఉండాలి. ఎంతకు మించి ఎక్స్ప్రెషన్ మారిందో ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పటి వరకు ఉసూరుమని ఉన్నవాళ్లు ఇంతలోనే హుషారుగా ఎందుకున్నారు అని ఆరా తీస్తారు, ఆలోచిస్తారు. అప్పుడు మనం దొరికిపోతాం. మనం ఆడుతున్న నాటకం బయటపడిపోతుంది. అర్థమైందా? అర్థమైందిలే పెద్దనాన్నా. లక్ష్మి, చూడు, నవ్వితే నువ్వెంత బాగున్నావో. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వు మిత్ర సంతోషంగా ఉంటే చూడాలని మా అందరి ఆరాటం. దానికోసమే ఇన్ని ప్రయాసలు, ఇన్ని ప్రయత్నాలు. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కాస్త కుదుట పడింది. లేకపోతే అక్కని తీసుకెళ్లి ఎవరికో పెళ్లి చేస్తున్నారని నేను చాలా కంగారు పడిపోయాను. సరే వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. సరే పెదనాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.